తీరం కళకళ్లాడిపోతుంది. విజయవాడ దుర్గాష్టకాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకో అవతారంతో అమ్మవారు సాక్షాత్కరిస్తారు. 9 రోజుల ఘనమైన ఉత్సవాలు, భిన్న అలంకారాలు, లక్షల మంది భక్తుల ఆధ్యాత్మిక చింతనలు, వీటి మధ్య విజయదశమి వేడుకలతో బెజవాడ పులకరించిపోయింది. దేశవ్యాప్తంగా వైభవంగా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ వారి శరన్నవరాత్రి చరిత్ర శతాబ్దాల నాటి వైభవం. ఈ నవరాత్రుల్లో రోజుకో అవతారంతో భక్తులకు కన్నుల పండువ చేస్తుంది అమ్మవారు. తొలి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో అమ్మవారి ప్రభ వెలిగిపోతుంది. శరన్నవరాత్రుల్లో రెండో రోజు బెజవాడ దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. త్రిపురాత్రయంలో బాలా త్రిపుర సుందరి మొదటిది. విద్యోపాసనకు మొదటిగా బాలామంత్రాన్నే ఉపదేశిస్తారు. దసరా మహోత్సవాల్లో బెజవాడ దుర్గమ్మ మూడో రోజు అవతారం గాయత్రీదేవి. సకల మంత్రాలకి మూలమైన శక్తికి రూపం గాయత్రీదేవి. శరన్నవరాత్రి వేడుకల్లో 4గో రోజున కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే తిండికి ఎటువంటి లోటు లేకుండా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. దసరా మహోత్సవాల్లో 5వ రోజున దుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తుల్ని అనుగ్రహించింది. లలితా సహస్రనామ స్తోత్రాలతో శాంత స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజు మూలా నక్షత్రం నాడున అమ్మవారిని దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తారు భక్తులు. ఆ రోజున చదువుల తల్లి సరస్వతీదేవిగా కనకదుర్గమ్మ విద్యా ప్రదాయినిగా అనుగ్రహించింది. శరన్నవరాత్రుల 7వ రోజున కృష్ణా తీరానున్న ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనువిందు చేశారు. అష్టలక్ష్ముల ఏకస్వరూపమే శ్రీ మహాలక్ష్మి అని ప్రతీతి. శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి ప్రాశస్త్యమే వేరు. ఆ రోజునే శక్తి స్వరూపిణి దుర్గముడనే రాక్షసుణ్ణి వధించి దుష్ట సంహారం చేసిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే 8వ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గమ్మ అవతారంలో శత్రు వినాశినిగా దర్శనమిచ్చింది. బెజవాడ దుర్గమ్మ 9వ అలంకరణ మహిషాసుర మర్ధిని. సింహవాహనధారి అయి అలీఢ పాడ పద్ధతిలో ఓ చేత త్రిశూలం, మరో చేత అభయమిస్తున్న ఆ దేవి లీలా వైభవం కమనీయం. దశమి నాడు బెజవాడ ఇంద్రకీలాద్రి వైభవం చూసి తరించాల్సిందే. భవానీ భక్తుల దుర్గామాత అనే ప్రతిధ్వనులతో విజయవాడ హోరెత్తుతోంది. చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అభయమిస్తోంది. దసరా రోజు చేపట్టిన కార్యానికి అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడంతో విజయవాడ దశమి ఉత్సవాలు ముగుస్తాయి.